ప్రియాంక పైన ఒక ప్రాపర్టీ ఉంది. అసలు నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థమైతలేదు. వీటి కన్నీళ్ళు కూడా రావట్లేదు. స్టక్ అయిపోయింది ఇన్ని రోజుల నుంచి. నాయిరెడ్డి ఉంటే సొంత ఇంట్లోనే ఉన్నారని చెప్పుకుంటారు. ఊరి పోయినా కూడా ఆయడను వాడిని ఆ సొంత ఇంట్లోనే ఉన్నా అని చెప్పుకుంటాడు మా నాయిరెడ్డి. చాలా పెద్ద అచీవ్మెంట్ అది. సో డెఫినెట్గా మేము ఉంటాం కదా. అమ్మ నాకు భయం అవుతుంది, అమ్మ నాకు భయం అవుతుంది. ఏం చేస్తారు? ఏంద్రా ఇది? ఏదైనా చెప్పు. టైంకి ఈఎంఐ పే చేయి. ఏంటి మమ్మీ ఎవడు? హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ శ్వేతారెడ్డి. ఈరోజు అట్ లాస్ట్ ఫైనల్గా లీగల్గా మా ఇల్లు మాకైతుంది అనమాట. ఈరోజు రిజిస్ట్రేషన్ ఆల్రెడీ ఆన్ ద వేలో ఉన్నాం. సో దీంతో పూర్తిగా మాకు మా ఇల్లు వస్తుంది. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. చూద్దాం, ప్రాసెస్ కూడా ఫస్ట్ టైం కదా, ఎట్లుంటుంది ఏంటి అనేది నాకు కూడా తెలీదు. ఐఎమ్ బిట్ నర్వస్గా ఉంది. అండ్ మా డాడీ, నేను, అక్క, లక్కీ గాడు పోతున్నాం. లక్కీ సే హాయ్. హాయ్. సే ఐ లవ్ యూ. I love you. I love you. Bangaram. Say all the best. All the best. Okay. Say okay. 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 Lucky gadu kuda naku okay chepadu. So on the way పోతున్నాం. And thank you guys. Thank you so much. మీ అందరి సపోర్ట్ ఎప్పుడు ఇట్లాగే ఉండాలి. ఎస్, మేమైతే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వచ్చేసినాము. ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. సో కమ్ ఇంప్రెషన్స్ అవన్నీ కొన్ని మాత్రం అయిపోయినాయి. సో వాళ్ళు పిలుస్తున్నారు, మేము మళ్ళీ చేస్తాం. ఎస్, నా రిజిస్ట్రేషన్ అయిపోయింది. సో ఇప్పుడు లీగల్గా మా ప్రాపర్టీ మా సొంతం. శ్వేత ప్రియాంక పైన ఒక ప్రాపర్టీ ఉంది. అసలు నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థమైతలేదు. వీటి కన్నీళ్ళు కూడా రావట్లేదు. స్టక్ అయిపోయింది ఇన్ని రోజుల నుంచి. ఫస్ట్ ప్రాపర్టీ కాబట్టి చాలా హ్యాపీ ఉందంట ప్రియాంకకి. అంతే, ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు కన్నీళ్ళు కూడా రావట్లే, ఆగిపోయినాయి, ఇంకిపోయినాయి. చూద్దాం ఎప్పుడైనా వస్తాయో రావో. అండ్ నా కోసం వచ్చినారు. రఘు వచ్చిండు, సిద్ధు, గౌతు, లక్కీని తీసుకొని వెళ్ళారనమాట. సో వాళ్ళు వచ్చిన తర్వాత మేము బయటికి వెళ్తాం. హౌ యూ ఫీలింగ్ బావా? చాలా హ్యాపీగా ఉందిరా. అంటే ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుని నువ్వు ఎంత కష్టపడతావు నాకు తెలుసు, నేను చూసిన. కొనాలి అని ధైర్యం చేసి నువ్వు కొన్నావు. నీకు అన్నీ మంచిగా జరగాలి, అన్నీ మంచిగా జరుగుతుంది. ఏం కంగారు పడుతుంది, టెన్షన్ పడుతుంది, హ్యాపీగా ఉంటుంది. ఆల్ ది బెస్ట్. నాకు మీరు ఉన్నారుగా ముగ్గురు, ఎనీ టైం. గౌతు స్వీట్ కూడా తీసుకొచ్చింది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మా ఇంట్లో వాళ్ళందరికీ చెప్పేసినాం రిజిస్ట్రేషన్ అయిపోయిందని. అందరైతే హ్యాపీ ఫీల్ అయ్యారు. మా పెద్దక్క, పెద్ద బావ, చిన్నక్క, చిన్న బావ, అమ్మ, మా అమ్మ కూడా. మా అమ్మ ఇన్ని రోజుల నుంచి రిజిస్ట్రేషన్ అయ్యేంత వరకు ఎప్పుడైతుంది తొందర రిజిస్ట్రేషన్ చేయించుకో అని. ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిందని చెప్తే ఆమె పానం నిమ్మలమైంది కదా బాపు. మా బాపు అయితే ఫుల్ హ్యాపీ కదా. ఇప్పటి నుంచి నాయిరెడ్డికి ఒక సొంత ఇల్లు ఉంటుంది. నాయిరెడ్డి ఉంటే సొంత ఇంట్లోనే ఉన్నారని చెప్పుకుంటారు. ఊరి పోయినా కూడా ఆయడను వాడిని ఆ సొంత ఇంట్లోనే ఉన్నా అని చెప్పుకుంటాడు మా నాయిరెడ్డి. గర్వంగా చెప్తాడు. మా బిడ్డల ఇల్లు ఏంది, నా ఇల్లు అని చెప్పాలి. నువ్వు మేము ఎడికెళ్ళి వచ్చినాం, నీ దగ్గర నుంచే కదా వచ్చింది.
నువ్వు చేయకపోతే ఎట్లా ఇదంతా ఇద్దరు బిడ్డలు కష్టపడి కొనుక్కున్నారు అని చెప్తా. ఎంత కష్టమైనా నీ దగ్గర నుంచే కదా వచ్చింది ఆ కష్టం. నేను ఒక్కనే సంతోషం అని కాదు, మా పెద్ద బిడ్డలు అల్లుళ్ళు మా ఫ్యామిలీ మొత్తం అందరు సంతోషం, అందరికీ హ్యాపీ. ఎందుకంటే ఇద్దరు చిన్నోళ్ళని బాగా చదివించి వాళ్ళు జాబ్ చేసుకొని మంచిగా లోన్ పెట్టుకొని ఇల్లు కొనుక్కున్నారు కాబట్టి అందరు వీళ్ళు సొంత ఇల్లు కొనుక్కునే వారికి అందరు హ్యాపీ. రఘు, గౌతమి, నేను, సిద్ధు, మాతో పాటు మా డాడీ, మా ప్రియాంక లంచ్కి వచ్చినాం. లంచ్ చేయడానికి ఆ గల్లీలో పెట్టు బాపు, గల్లీలో పెట్టు. లంచ్ అయిపోయిన తర్వాత మేము మళ్ళీ యథావిధిగా బయటకు వెళ్తాం ఆడుకోవడానికి. సో ఐఎమ్ ఫుల్ టు హ్యాపీ 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 హ్యాపీ. థ్యాంక్ యూ. సేమ్ దానిలా కట్టిందంట. ఇదేంటిది? ఇవెందుకు? ఓ బర్డ్సా? ఓకే, మేమిద్దరం. శ్వేత, సే థ్యాంక్ యూ, సే థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇంకా చాలా చాలా కొను. మేకప్ మొత్తం పోయింది. అంకుల్ కంగ్రాచులేషన్స్ మీకు కూడా. ఓకే, సే థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, సే థ్యాంక్ యూ. థ్యాంక్స్ రా ముగ్గురికి, చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఇట్ మీన్స్ అ లాట్. అంతే, చాలా పెద్ద అచీవ్మెంట్ నీకు అది. సో డెఫినెట్ గా చాలా పెద్ద అచీవ్మెంట్ అది. సో డెఫినెట్ గా మేము ఉంటాం కదా, సెలబ్రేట్ చేసుకోవాలి. చిన్నదైనా ఉంటాం. అయినోరా, నాకు ఒక నెల ఈఎంఐ కట్టపోయినా ముగ్గురికి కాల్ చేస్తే వేస్తారు కదా. పెద్ద మాట అన్నాడు సార్. పర్లేదులే, వాడు అట్లాగే రియాక్షన్ ఇస్తాడులే. కానీ అదనమాట గైస్, ఎంజాయ్ ద ఫుడ్. కేక్ అయిపోయింది, సెలబ్రేషన్స్ అయిపోయింది, ఆకలి వేస్తుంది, ఫుడ్ తినాలి. ఎస్, ఓకే. సో చూసిరు కదా రిజిస్ట్రేషన్ తర్వాత మా గౌతు వాళ్ళు, అమ్మ నాకు భయం అవుతుంది, అమ్మ నాకు భయం అవుతుంది, అమ్మ నాకు భయం అవుతుంది. ఏం చేస్తారు? ఏంద్రా ఇది? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఏదైనా చెప్పు. టైంకి ఈఎంఐ పే చేయి. ఏంటి మమ్మీ ఎవడీడు? నేను ఈఎంఐ పే చేయకపోతే నేను చెప్పినా కదరా మీ ముగ్గురికి కాల్ చేస్తా. చేయకపోతే సిద్ధుగాడు వాడి కార్డులన్నీ ఇస్తాడు. ఎస్ ఎస్, ఖచ్చితంగా. వీటి రియాక్షన్ చూడండి. నా కార్డ్స్ ఎందుకు ఇస్తా? ఇస్తాడు ఆడే. ఒక్కడే కాదు, వాళ్ళిద్దరు కూడా ఇస్తారు, ముగ్గురు ఇస్తారు, మొత్తం ఇస్తారు. సో ఇదిడా ఈరోజు నా రిజిస్ట్రేషన్ ఇట్లా పూర్తయిపోయింది. సో వీళ్ళు
సర్ప్రైజ్ ఇచ్చారు నాకు తెలియదు. అండ్ చూసారు కదా మీ సర్ప్రైజ్ కూడా. అండ్ లవ్ యూ, ముగ్గురు కోతులకి లవ్ యూ. అండ్ నా ఫ్యామిలీ మెంబర్స్ అందరు వెల్ విషెస్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉండాలి. సో ఇది నా వీడియో. చూడండి చూడండి సార్, వాళ్ళు చూడండి, చూసారా సార్ డబుల్ యాక్షన్ అలా అట్లనే చేస్తారు. ఇది నా వీడియో. సో గైస్ నచ్చితే ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ శ్వేతారెడ్డి. హోమ్ సిరీస్ కోసం ఇంకా వెయిట్ చేయండి. బాయ్.